ఇది పాక్యూబ్ పచ్చడి. పాక్యూబా అదేంటి అనుకుంటున్నారా? చెప్తా. దేవుడికి పండగల్లో కొట్టాక ఆ కొబ్బరికాయని ఏం చేయాలో తెలియక అలాగే పెట్టి చట్నీల్లో వాడుతుంటాం. అట్లాగే ఈ పచ్చి మామిడికాయ వేసి పచ్చి మామిడికాయతో పచ్చడి చేసామంటే చాలా బాగుంటుంది. ఈసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మర్చిపోవద్దు. ఇప్పుడు పాక్యూబ్ విషయం ఏందో చూద్దాం. పాక్యూలో 3 పాలున్నాయి. మొదటి పా అంటే పచ్చిమిర్చి, రెండవ పా అంటే పచ్చి కొబ్బరి, మూడవ పా అంటే పచ్చి మామిడికాయ. ఇప్పుడు పచ్చి కొబ్బరిని ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేయండి, పచ్చిమిర్చిని వేయండి, కల్లుప్పు వేయండి, జీలకర్ర వేసి ఒక 2 లేదా 3 వెల్లుల్లి ఆప్షనల్, దీన్ని పేస్ట్ చేసుకోండి. కచ్చా పచ్చాగా దంచుకోండి. దాంట్లోనే ఈ మామిడికాయలకు చొక్కు తీసి ఆ ముక్కల్ని వేసి గ్రైండ్ చేసుకోండి. అన్నీ పచ్చివే వేసాం. ఇప్పుడు తిరగమత సెక్షన్. స్టవ్ మీద బాండి పెట్టి అందులో ఆయిల్ ఒక 3 గరిటెల వరకు వేసి అందులో పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి ఆవాలు, జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి దాంట్లోనే ఉల్లిపాయలు కూడా వేసి ఒక్క సెకండ్ అటు ఇటు తిప్పుకొని ముందుగా మిక్సీలో వేసుకున్న దాన్ని ఈ పచ్చడి పార్ట్ని మొత్తం ఇందులో వేసేసి ఒక 5 మినిట్స్ వరకు అటు ఇటు తిప్పుకుంటూ పచ్చడిని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. అంతే, మనకు ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి, పచ్చి మామిడి, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి పచ్చడి రెడీ. పచ్చడి రెడీ అయిపోయింది. సూపర్, తినకుండానే చెప్పచ్చు టేస్ట్. చాలా సింపుల్ కదా. మార్నింగ్ టైం క్యారేజ్లోకి చాలా ఈజీగా చేసేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ పచ్చడి నచ్చుంటే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.